డబ్ల్యూసీసీ సినిమా ప్రవర్తన నియమావళి రూల్ బుక్ మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా నిపుణులతో కూడిన ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ పరిశ్రమను సమానమైన సురక్షితమైన కార్యస్థలంగా పునర్నిర్మించడానికి త్వరలో సిఫార్సుల సమితిని అందజేస్తామని శనివారం తెలిపింది. ఫేస్బుక్ పోస్టులో సినిమా ప్రవర్తన నియమావళిని అనుసరించడానికి పరిశ్రమ సభ్యులందరూ బహిరంగ సంఘీభావం స్ఫూర్తితో వస్తారని డబ్ల్యూసీసీ ఆశాభావం వ్యక్తం చేసింది. బాలీవుడ్ వేధింపులపై జస్టిస్ కె హేమా కమిటీ నివేదికను ప్రచురించిన నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించే దిశగా తన ప్రతిపాదన సిఫార్సులతో సిరీస్ ను ప్రారంభిస్తామని కలెక్టివ్ టీం తెలిపింది. మలయాళ చిత్ర పరిశ్రమను అందరికీ సమానమైన సురక్షితమైన కార్యస్థలంగా పునర్నిర్మించడానికి మా ప్రతిపాదన సిఫార్సులతో ఈ రోజు సిరీస్ ను ప్రారంభిస్తున్నాం. మన చలనచిత్ర పరిశ్రమ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ను మరింత మెరుగుమార్చడంలో సహాయపడే సినిమా ప్రవర్తన నియమావళిని అలవరపరచడానికి పరిశ్రమ సభ్యులందరూ బహిరంగ సంఘీభావం స్ఫూర్తితో కలిసి వస్తామని మేము ఆశిస్తున్నామని ఎఫ్బి పోస్ట్ పేర్కొంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై వేధింపులు దురుసు ప్రవర్తనను వెలుగులోకి తెచ్చిన జస్టిస్ కె హేమా కమిటీ నివేదిక వెలువడిన వారాల తర్వాత కలెక్టివ్ టీం కొత్త చర్యలను చేపట్టింది. 2017లో నటిపై దాడి కేసు మలయాళ సినీ పరిశ్రమలో వేధింపులు దోపిడీకి సంబంధించిన ఉదంతాలను వెల్లడించిన నివేదిక తర్వాత కేరళ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. పలువురు నటులు దర్శకులపై లైంగిక వేధింపులు దోపిడీ ఆరోపణల నేపథ్యంలో వారిని విచారించడానికి 7 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆగస్టు 25న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.